తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. ఏడాదికో రోజు పులి. నబీసాహిబు పులివేషం చూసి తీరాల్సిందే. దసరా వస్తే పిల్లల సంబరాలు ఒకెత్తు, నబీసాహిబు పులివేషం ఒకెత్తు. దూరంగా డప్పులు. టంకుటమా టంకుటమా. ఏలలు చప్పట్లు. నబీసాహిబు పులివేషం బయలుదేరింది. ఇళ్లల్లో జనం పనులొదిలేసి వీధిలోకొచ్చారు. పిల్లా పాప భయపడి భోషానాల క్రింద దాక్కున్నారు. డప్పులు పేలిపోతున్నాయి. చిక్ 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 చిక్. పులి వీధిలోకొచ్చింది. వీరావేశంతో గెంతుతోంది. ఓ చేతిలో ఎముక, మరో చేతిలో నిమ్మకాయ. డప్పులు ఫెళఫెళా మోగుతుంటే ఆట ఉధృతంగా సాగుతోంది. చూస్తున్న వాళ్ళకి నెత్తురు పొంగుతోంది. పులి బారుల బారులుగా వస్తోంది. చెంగు చెంగున గెంతుతోంది. పంజా విప్పి పైన పడుతోంది. ఎటు చూస్తే అటు గుంపు చెదిరిపోతోంది. పులికి భయపడి అందరూ దోవ ఇస్తున్నారు. నబీసాహిబు జగదేక వీరుడిలా రొమ్ము విరుచుకు ముందుకు నడుస్తున్నాడు. జై జయధ్వానాల్లాగా తప్పెట్లు మోగుతుంటే దేశాన్ని జయించి వచ్చిన చక్రవర్తిలాగా ఠీవిగా నడుస్తున్నాడు. ఇరుపక్కలా మోగుతున్న డప్పులు, బారులు తీరిన జనం ఏలలు చప్పట్లు కొడుతూ డబ్బులెగరేస్తుంటే అంత ఠీవితోటి ఆ డబ్బులందుకుని చెడ్డీలో దోపుకుంటున్నాడు. ఊరు ఊరంతా తన్నే చూస్తోంది. ఊరు ఊరంతా వీరవిహారం చేస్తున్నాడు నబీసాహిబు. అతని గుండెల్లో గొప్ప పొంగు. ఈ మనుషులందరికంటే తను గొప్పవాడినన్న భావం. డబ్బు దస్కం మేడల మెద్దలు ఉన్న వీళ్ళందరికంటే అతీతుణ్ణి అన్న చూపు. విసిరేస్తున్న డబ్బులు అందుకుంటున్న చక్రవర్తి సామంతరాజులర్పించిన కానుకలు అంగీకరిస్తున్నప్పటి హుందా. అలా సూర్యుడి నడినెత్తుకొచ్చేదాకా నబీసాహిబు పులై, వీరుడై, గండరగండడై విజయ విహారం చేస్తున్నాడు. అనుకున్న ప్రకారం డప్పుల వాళ్ళకి డబ్బులిచ్చేసి వాకిట్లో అడుగు పెట్టేసరికి నబీసాహిబు స్వరూపం పూర్తిగా మారిపోయింది. బేలబేలగా చూస్తూ నడుం వంగిపోగా బిక్కుబిక్కుమంటూ అడుగులు అడుగేసుకుంటూ వచ్చాడు. భార్య అమీనాబీని చూస్తే చెడ్డ వణుకు నబీసాహిబుకు. డబ్బులెన్ని దొరికాయి? ఉరిమినట్టు అడిగింది అమీనాబీ. మాట నాలిక దాటి బయటికి రాలేదు నబీసాహిబుకు. చిల్లరంతా పెళ్లాం దోసిట్లో పోశాడు. దొడ్లోకెళ్ళి కిరసనాలు పెట్టి కడుక్కో అంది అమీనాబీ. పులి పిల్లిలా దొడ్లోకి జారుకుంది. పెళ్లాం ఒళ్ళు తోమలేదు. ఓ మంచి మాట మాట్లాడలేదు. కష్టపడ్డావని మెచ్చుకోలేదు. తన్ను తాను తిట్టుకున్నాడు. కుళ్ళి కుళ్ళి బాధపడ్డాడు. ఒక్క పెళ్లామే కాదు, ఊళ్ళో తన్ని ఎవ్వరూ మనిషిగా గుర్తించరు. కూలి పని కూడా ఇవ్వరు. వారానికో నెలకో చాటింపు వేయడానికి, తాషా కొట్టడానికి పిలుస్తారు. అంతకు మించి తన్ను మనిషిగా కూడా గుర్తించరు. అందుకే నబీసాహిబుకు జనమంటే కసి, కోపం. దసరాలో ఈ ఒక్కరోజే ఇష్టం. ఈ 4 గంటలే ప్రాణం. ఈ ఒక్కరోజు కోసం, ఈ 4 గంటల కోసం తను సంవత్సరం అంతా ఎదురుచూస్తాడు. ఈ 4 గంటలు తను పులి, వీరాధి వీరుడు. మళ్లీ సంవత్సరం తర్వాతే తనకు బ్రతుకు. ఆ రోజు కోసం నిరీక్షణ. ఊళ్ళో జనం కూడా నబీసాహిబు పులివేషం కోసం ఎదురుచూసేవారు. ఆ రాత్రి అన్నం తినేవాడు కాదు. తెల్లవారుజామునే లేచి రంగులు పూసుకునేవాడు. వంగిపోయిన నడుం బాణంలా బిగిసేది. కళ్లల్లోకి నెత్తురు తన్నుకొచ్చేది. శరీరం పెరిగిపోయేది. దేహం వీరావేశంతో ఊగిపోయేది. ఊరు వాడ విలయతాండవం చేసేవాడు. తాండవం పెరిగిన కొద్దీ తప్పెట్ల మోతలు. ఏలలు హెచ్చేవి. పులివేషం అయిపోయిన తర్వాత కూడా ఎన్ని రోజులు చెప్పుకునేవారో. మర్నాడు మళ్లీ మామూలు నబీసాహిబే. బిక్కుబిక్కుమంటూ బీడీలడుక్కునేవాడు. పెళ్లాంచేత చీవాట్లు తినేవాడు. గంజి తాగి పడుకుని రాత్రిళ్ళు పులివేషం గురించి సంవత్సరం అంతా కళ్ళు కనేవాడు. నబీసాహిబు పెద్దవాడైపోయాడు. వెనకట్లా పులివేషం కట్టలేకపోతున్నాడు. కుర్రకారు వేషాలు కడుతుంటే తను వేషం వేసుకోలేకపోయినా తప్పెట్ల కనువుగా తనూ చిందు వేసేవాడు. కాని ఆ చిందులో చురుకులేదు. కళ్లల్లో వేడి లేదు. అలిసిపోయి ఊరేగింపు సగంలోనే ఆగిపోయి కుమిలిపోయేవాడు. కొంతకాలానికి ఆపాటి కూడా వీధిలోకి రాలేక కుక్కి మంచంలోనే పడుకున్నాడు. మళ్లీ దసరా వచ్చింది. దూరంగా డప్పుల మోత, ఏలలు చప్పట్లు. మంచంలో పడిన నబీసాహిబు ఒళ్ళు పొంగుతోంది. టంకుటమా టంకుటమా. కాళ్ళు చేతులు లైగా ఊపుతున్నాడు నబీసాహిబు. చిక్ 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 చిక్. మంచంలోనే పులైపోతున్నాడు. కళ్ల వెంట ధారులుగా కన్నీళ్లు. రోజూ తిట్టిపూసే అమీనాబీ చిక్కి శల్యమై పులైపోవాలని తపన పడుతున్న మొగుడిని చూసింది. ఉన్నట్టుండి అమీనాబీకి దుఃఖం వచ్చింది. మొగుడి దగ్గరకొచ్చి ఆడిస్తున్న చేతుల్ని ఆప్యాయంగా పట్టుకుని, చాలయ్యా, ఆడినంతకాలం ఆడావు, నీ ఆట అయిపోయిందయ్యా, నీరసపడతావయ్యా అంటూ ప్రేమగా చూసింది. నబీసాహిబు ఇది నిజమా కలా అని బిత్తరపోయి భార్యవైపు చూశాడు. భార్య కళ్ళల్లో కూడా కన్నీళ్లు. నబీసాహిబు భార్య కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు, ఇంత మంచి మాట జల్మలో ఎప్పుడూ అనలేదు గదే. ఎంత సుఖమైన మాట ఎనకనుంటే ఏడాదికొక్కరోజేందే జల్మంతా పులైపోయేవాణ్ణి గదే.
మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.